కేంద్రం ప్రకటించిన మూలధన ఆదాయ పన్ను మినహాయింపునకు కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీ చేరుకున్న రాజధాని రైతులు ప్రధాని సహా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ ఉదయం హస్తిన చేరుకున్న అన్నదాతలకు కేంద్ర మంత్రి వెంకయ్య ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. సాయంత్రం 3 గంటలకు అరుణ్ జైట్లీ అపాయింట్మెంట్ ఇవ్వగా ప్రధానితో సమావేశ వేళలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కేంద్ర పెద్దలకు సముచిత సత్కారం చేరున్న రైతులు పన్ను పరిమితి చట్టంలో సవరణలు కోరుతున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా విజ్ఞాపనలు అందించనున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు 2 ఏళ్ల పాటు మూలధన ఆదాయ పన్ను మినహాయింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు రైతులు ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి ఢిల్లీ చేరుకున్న రైతులకు కేంద్ర మంత్రి వెంకయ్య ఆత్మీయ అల్పాహారమిచ్చారు. కేంద్ర పెద్దలకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు 60 మంది రైతులు 2 బృందాలుగా ఢిల్లీ చేరుకున్నారు. రైతులతో పాటు మంత్రులు నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, భాజపా గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ మాదల శ్రీనివాస్, తాడికొండ మార్కెట్ యార్డు చైర్మన్ బెల్లంకొండ నరసింహరావు ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలియజేసి అమరావతి రైతుల తరపున సన్మానిస్తారు. ల్యాండ్ పూలింగ్ లో ఉన్నటువంటి అందరికీ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. అయితే 2 సంవత్సరాలు వచ్చింది. దీన్ని 10 సంవత్సరాలు చేస్తే రైతులు ఇంకా బాగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం. 2 సంవత్సరాలు అనేటువంటి దానికన్నా 10 సంవత్సరాలు కనుక ఇచ్చినట్లయితే దీనివల్ల సుమారు ఒక 10,000 కోట్లు 10 ఏళ్లలో రైతులు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. మంచి చేసిన వాళ్ళకి మనం మీరు మంచి చేశారని మనం వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తే ఇంకా మనకు మంచి చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వెళ్ళమన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 25,614 మంది రైతులకు 4,644 కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుంది. మూలధన ఆదాయ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నా నిబంధనల విషయంలో మార్పులు కోరుతున్నారు. చట్టానికి కాలపరిమితి విధించకుండా రైతు ఎప్పుడు విక్రయించుకున్నా తొలి విక్రయం వరకు అనే షరతుతో చట్టానికి సవరణ చెయ్యాలని కోరనున్నారు. వీలుకాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రైతులకు కౌలు పరిహారం ఇస్తున్నందున అప్పటి వరకు పన్ను మినహాయింపు కొనసాగేలా చట్ట సవరణ చెయ్యాలని అభ్యర్థిస్తారు. అయితే పోలవరం గురించి మొదటి కేబినెట్లో పెట్టడం జరిగిందో అదేవిధంగా అమరావతి రైతులకు కోరికైనటువంటి ఆదాయ పన్ను మినహాయింపుని ఈ యొక్క బడ్జెట్ రూపేణ ప్రకటించడం, దానికి రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రైతులకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఒక 10 years వరకు యాన్యుటీ పే చేస్తూ ఉంది. ఇచ్చినందుకు అభినందనలు తెలియపరుస్తా. ఈ రైతులకి ఈ భూమి ఎప్పుడు అమ్ముకున్నా కానీ టైంతో ఇది లేకుండా ఒకసారి మాకు ఇవ్వమని కోరుతున్నాం. భూమి ఇవ్వని రైతుల్లో కూడా భూమి ఇచ్చిన రైతులు మిమ్మల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అనే దానికి సమాధానంగా మేము ఒక్కొక్కటి సాధించుకుంటున్నాం. మా మండలంలో ఉన్న రైతులు కూడా మాతో పాటు కలిసి వచ్చి వారి కోరికలు కూడా అన్ని మేము ఒక్కొక్కటి సాధిస్తున్నాం. మరి క్యాపిటల్ గెయిన్స్ ఇప్పిస్తాననేది చంద్రబాబు గారు మొట్టమొదటి మీటింగ్లో మాకు చెప్పారు హైదరాబాద్లో. వారికి అనుగుణంగా మరి బడ్జెట్లో మన జైట్లీ గారు వచ్చినప్పుడు శంకుస్థాపనగా ఆ రోజు గేట్వే హోటల్లో మరి మేమందరం రైతు సమాఖ్య తరపున కలిస్తే మరి ఆ రోజు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి అక్కడికి వెళ్ళి బడ్జెట్లో పెట్టి వాళ్ళ మాటని నిలబెట్టుకున్నారు జైట్లీ గారు కానీ మరి మోడీ గారు కానీ. క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహా చట్టంలో సవరణల గురించి ఆర్థిక మంత్రి వద్ద ప్రతిపాదించేందుకు అవసరమైన సమాచారాన్ని వెంట తీసుకెళ్లారు. ఓ విజ్ఞాపన పత్రాన్ని ప్రధాని ఇతర మంత్రులకు అందిస్తారు. ఢిల్లీ పర్యటనలో సానుకూలమైన నిర్ణయం వస్తుందనే ఆశాభావంతో ఉన్న రైతులు రేపు తిరిగి విజయవాడ చేరుకుంటారు.